త్రిమూర్తుల ముద్దుల తనయుడు మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ఆలయానికి వచ్చినటువంటి పోటెత్తినటువంటి మహిళామణులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ సమస్త హిందూ బంధువులారా మరి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఒక శుద్ధినం ఒక పర్వదినం. ఆ రోజు అనేక మంది భక్తులు అనేక గ్రామాల నుండి అనేక మండలాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పట్టుమని 10 మంది కూడా రాకపోతుండ్రు. ఈరోజు ఇక్కడికి స్థల ప్రభావం స్థల విశిష్టత మరి మనకు ఉన్నటువంటి సమస్త కోరికలు ఇంతమంది మాతృమూర్తులు వచ్చిందంటే వారికి ఉన్న కోరికలు వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న కష్టాలు తొలగిపోవ సుబ్రహ్మణ్య స్వామి అని మొక్కుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మనసా వాచా కర్మన పూజిస్తే మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్య స్వామి మనందరినీ తప్పకుండా దీవిస్తాడు. మరి ఎవరైతే 11 వారాలు మరి ఇక్కడికి రావడం ఆ 11 వారాలు కూడా సకుటుంబంగా మీ భర్త మీ కుటుంబ సభ్యులందరూ మరి ఒక్కపోతున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి మనం కోరుకున్న కోరికలు కూడా గొంతమ్మ కోరికలు మీరు కోరతలేరు. మనకు ఉన్నటువంటి మన బిడ్డలు కానీ మన కొడుకుల యొక్క మరి పెళ్లి విషయంలో కానీ లేదా సంతానం విషయంలో కానీ లేదా ఉద్యోగ విషయంలో కానీ చదువు విషయంలో కానీ లేదా అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య విషయంలో కానీ ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని మరి వివిధ రూపాల్లో ఇక్కడ కావడి సేవ కానీ మరి అభిషేకాలు కానీ ఆరతి కానీ ఏ రూపాన కొలిస్తే ఆ రూపాన మనందరికీ తప్పకుండా ఆ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే ఇద్దరు భార్యతో కూడుకున్నటువంటి ఆలయం ఎక్కడ కూడా ఈ దరిదాపులలో ఈ తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మేము శబరిమల ప్రతి సంవత్సరం పోతాం. ఇక్కడ ఫలనిమల అక్కడే, ఎందుకంటే అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఫలనిమలలో ఇద్దరు బాలతో కూడుకున్నటువంటి ఆ ఫలనిమల సుబ్రహ్మణ్య స్వామి యొక్క మరి దాన్ని అనుసరించే మరి ఇక్కడ కూడా మరి గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ శర్మ గారు ఆలోచించి మరి ఇక్కడ కూడా ఇద్దరు భార్యలతో కూడుకున్నటువంటి ఆలయం. ఎందుకంటే చరిత్ర చెప్తున్నది సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు అని చెప్పి ఇద్దరు భార్యలతో కూడుకున్నటువంటి ఈ ఆలయంలో వచ్చినటువంటి భక్తులకు సమస్త భక్తులందరికీ మీకున్నటువంటి కోరికలు మీకున్నటువంటి కష్టాలు తొలగిపోయి మీ సుఖ సంతోషాలు మీ సంసారాలు కూడా మహా చక్కగా మరి విరాజిల్లాలని చెప్పి మనసా వాచా కర్మన ప్రార్థిస్తూ మరి ఈరోజు మరి కావడి సేవ అనేది చాలా ముఖ్యమైన సేవ. ఆ కావడి సేవ చేసిన వాళ్ళకు కూడా తప్పకుండా చాలామందికి ఇక్కడ వచ్చిన వాళ్ళకు 2.5 సంవత్సరాలలో అనేక మందికి అనేక సమస్యల్ని కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చినటువంటి చాలామంది భక్తులు ఉన్నారు. అటువంటి భక్తులకు కూడా వాళ్ళ మరి మీకు కూడా సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క శుభాలు కలగాలని చెప్పి మనసా వాచా కర్మను ప్రార్థిస్తూ మరి ఈరోజు మనందరికీ అంటే పూజారి కొత్త ఉన్నాడు, ఎందుకంటే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు లేదా జామ్ వాళ్ళు మనందరికీ ఈరోజు భోజన వ్యవస్థను అన్నదానం ఏర్పాటు చేస్తాం కాబట్టి మనం భోజనం చేసిన తర్వాత అన్నదాత శుచిభవాన్ని మనం అందరం ఆశీర్వదించాలా. వారికి వారి కుటుంబాలకు ఆ సుబ్రహ్మణ్య స్వామి దివ్యమైన భవ్యమైనటువంటి ఆశీస్సులు దండిగా ఉండాలని చెప్పి మనసా వాచా కర్మను ప్రార్థిస్తూ మీ అందరికీ శుభం కలగాలని చెప్పి మనసులో కోరుతున్నాం.